అదే అది మర్చిపోయి అది వదిలేసిన అధ్యాయం అని చెప్పిన బీజేపీ ఎందుకు హామీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో? ఉమ్. దాన్ని ఇక్కడ ఇతను అంటే అడ్వాంటేజ్ మద్దతు కోసం ఏమన్నా హామీ ఇచ్చిందా? వీళ్ళ జేడీయూ మద్దతు. గురించి కాదు, ఉమ్. వాళ్ళుగా ఇచ్చారు హామీ, ఉమ్. బీజేపీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి. అదే. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి ఏమంటాడు అతను. ఉమ్. ఇంకోటి ఏంటంటే ఏదో కొత్తదనం చూపించకపోతే కష్టం అతనికి, ఎందుకంటే ఇప్పటికి ఒక వ్యతిరేకత ఉంది. ఉమ్. ఇంకోటి ఇద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉంది. పేరుకి పైకి కలిసి ఉన్న ఉమ్. బీజేపీ లాస్ట్ ట్రిప్ అతన్ని దెబ్బ కొట్టబోయింది, ఉమ్. ఇది పాస్వాన్ ద్వారా. ఉమ్. 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 ఇప్పుడు కూడా పాస్వాన్ని ముందు పెట్టింది. అయితే ఈ దఫా అప్పర్ హ్యాండ్ జేడీయూదే. ఉమ్. ఈ నేపథ్యంలో ఎదురయ్యేది మెయిన్ పాయింట్. దీన్ని తిరుగుబాటుగా ఎందుకు చూడకూడదు? నితీష్ కుమార్ బీజేపీ మీద తిరుగుబాటు చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? తిరుగుబాటు అంటే రిక్వెస్ట్ చేయడం కాదు, నువ్వు ఇవ్వకపోతే నేను మంత్రివర్గ ఇదే నేను ఇది ఉండను. రిక్వెస్టా డిమాండ్? ఏది అడగడం, రిక్వెస్ట్ హోదా ఇవ్వాలి మాకు ఖచ్చితంగా ఇవ్వాలని అడగడం. వినతే కదా అడిగింది. ఉమ్. నీ లేకపోతే కనుక నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటే అది మీరు అన్నట్టు ఉమ్. బెదిరింపు అవుతుంది. ఉమ్. అట్లా అడగల. ఉమ్. ఉమ్. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ప్రస్తుతం ఏంటంటే భాగస్వామి పక్షంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాడు. ఉమ్. ఇంకోటి వాళ్ళకి త్వరలో ఎన్నికలు ఉన్నాయి, ఉమ్. అసెంబ్లీ ఎన్నికలు. ఉమ్. అసెంబ్లీ ఎన్నికల్లోపు ఇది చూపించాలి వాళ్ళు. ఉమ్. లేదంటే కనుక తేజస్వి యాదవ్ వాళ్ళు అదే రైట్ చేస్తారు, ఉమ్. కాంగ్రెస్ పార్టీ అదే రైట్ చేస్తారు. అక్కడ ఏమైందంటే టోటల్గా కూటమిగా వీళ్ళకే మెజారిటీ వచ్చింది, ఉమ్. జేడీయూని బీజేపీ కూటమికి, ఉమ్. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు.